డాక్టర్ గారు, మనం క్యాన్సర్ని ఎర్లీగా ఎలా గుర్తించాలి? ఎందుకంటే మనము అంటే డాక్టర్స్ చెప్తూ ఉంటారు కదా, మన దగ్గరికి వచ్చే వరకు లేట్ అయిపోయింది, 3rd 4th స్టేజ్లో వచ్చారు అని. మరి ఎలా తెలుస్తుంది సార్ వాళ్ళకి ఎర్లీ స్టేజ్లో? మీరు అనేది చాలా కరెక్ట్ అండి. చాలామంది క్యాన్సర్ పేషెంట్స్ లేట్ స్టేజెస్లోనే డాక్టర్ దగ్గరికి వస్తుంటారు. కారణం ఏంటంటే క్యాన్సర్ మోస్ట్ ఆఫ్టెన్ ఈజ్ ఎ సైలెంట్ కిల్లర్. అంటే లోపల పెరుగుతూ ఉంటుంది, ఎటువంటి సిమ్టమ్స్ కలిగించదు. చిన్న చిన్న సిమ్టమ్స్ కలిగిస్తుంది, బట్ చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు. అంటే వీటిని వార్నింగ్ సిగ్నల్స్ ఆఫ్ క్యాన్సర్ అనుకోవాలి మనం. అది క్యాన్సర్ వచ్చిన భాగాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకి పైనుంచి కింద కనుక మనం తీసుకున్నట్టయితే బ్రెయిన్ క్యాన్సరు జనరల్గా మిడిల్ ఏజ్డ్ మెన్లో కనపడుతుంటుంది, 30 to 50 years. ఉమెన్లో కూడా కనపడవచ్చు, మెన్లో ఎక్కువగా చూస్తుంటాం. ఈ క్యాన్సర్కి మోస్ట్ ఇంపార్టెంట్ వార్నింగ్ సిగ్నల్ ఏంటంటే హెడేక్, తలనొప్పి అందరికి వస్తుంటుంది. ఇది ఎర్లీ మార్నింగ్ వచ్చేస్తుంది. అంటే నిద్రలోంచి తలనొప్పితో నిద్ర లేవడం జరుగుతుంది, లేదా లేవగానే తలనొప్పి వచ్చేస్తుంది. అలాగే ఇంక్రీజింగ్ ఇంటెన్సిటీ, రోజు రోజుకి తలనొప్పి యొక్క ఇంటెన్సిటీ పెరుగుతూ ఉంటుంది, ఇంక్రీజింగ్ ఇంటెన్సిటీ. దాంతోపాటు కొన్నిసార్లు వామిటింగ్స్ రావటం, కళ్ళు తిరిగినట్టు ఉండటం, కన్వల్షన్స్ అంటే ఫిట్స్ రావటం, ఇవన్నీ కూడా వార్నింగ్ సిగ్నల్స్ ఆఫ్ బ్రెయిన్ ట్యూమర్. ఇవే కాకుండా వచ్చిన లొకేషన్ని బట్టి కూడా సిమ్టమ్స్ ఉంటాయి. అంటే బ్రెయిన్ ఈజ్ ఏ బిగ్ ఆర్గన్. ఎర్లీగా అంటే ఈ ఫ్రంట్ లోబ్ అంటే ముందు భాగంలో కనుక ట్యూమర్ వస్తే వారు విచక్షణ జ్ఞానం కోల్పోతారు. అందరి ముందు యూరిన్ పాస్ చేయొచ్చు, అందరి ముందు డ్రెస్ చేంజ్ చేసుకోవచ్చు, వాయిస్ రాకపోవచ్చు. అలాగే మోటార్ కార్టెక్స్ అంటారు, దాని వెనకాలే ఉంటుంది. మోటార్ కార్టెక్స్లో రైట్ సైడ్ కనుక ట్యూమర్ వచ్చినట్టయితే లెఫ్ట్ కాలో చెయ్యో వీక్నెస్ రావటం, పడిపోవటం జరుగుతూ ఉంటుంది. అలాగే ఆక్సిపిటల్ ఏరియాలో వస్తే విజువల్ డిస్టర్బెన్సెస్ రావటం, టెంపరల్ ఏరియాలో కనుక వచ్చినట్టయితే స్పీచ్ సెంటర్ దెబ్బతింటాం. సెరిబెల్లం అంటే తెలుగులో చిన్న మెదడు అంటాం. చిన్న మెదడులో క్యాన్సర్ వచ్చినట్టయితే ఆల్కహాల్ తాగిన వాళ్ళు ఎలా నడుస్తుంటారో అలా నడుస్తుంటారు. ఇవాళ మార్నింగే చూశాను, పవర్ బాగుంది కాల్లో, నడుస్తుంటే పక్కకు ఒరిగిపోతున్నానని చెప్తున్నారు పేషెంట్. పొద్దున్నే స్కాన్ చేస్తే మధ్యాహ్నానికి రిపోర్ట్ వచ్చింది, చిన్న మెదడులో చిన్న క్యాన్సర్ ఉందని. సో ఇలా ఇంబ్యాలెన్స్, కరెక్ట్ వర్డ్ ఇంబ్యాలెన్స్, ఇలా ఉంటుందన్నమాట. ఇవి చిన్న మెదడులో వచ్చే క్యాన్సర్ లక్షణాలు. సో ఇలా అనేక రకాలైన ట్యూమర్స్ అనేక రకాలైన సిమ్టమ్స్ కలిగిస్తాయి. అందుకనే ఈ సిమ్టమ్స్ కనుక ఉంటే బ్రెయిన్లో ట్యూమర్ ఉన్నదని కాదు. ఈ సిమ్టమ్స్ కనుక ఉన్నట్టయితే అశ్రద్ధ చేయకుండా దగ్గరలో ఉన్న ఫ్యామిలీ ఫిజిషియన్ని సంప్రదించి లేదా ఆంకాలజిస్ట్ని సంప్రదించింది ట్యూమర్ లేదు అని నిర్ధారణ చేసుకోవాలి. ఇంకొంచెం కిందకు వస్తే తల మెడ భాగంలో వచ్చే క్యాన్సర్స్, ఇవి చాలా కామన్ క్యాన్సర్స్ అండి. ఎస్పెషల్లీ సౌత్ ఇండియన్ మెన్లో చాలా కామన్గా చూస్తుంటాం ఈ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్. ఓరల్ క్యాన్సర్స్ మోస్ట్ ఆఫ్టెన్ ఈ టొబాకో తీసుకునే వాళ్ళలో, అంటే స్మోకింగ్ టొబాకో కానీ స్మోక్లెస్ టొబాకో కానీ, అంటే ఈ జర్దా, కైని, గుట్కా, పాన్, ఇవన్నీ కూడా స్మోక్లెస్ టొబాకో కింద వస్తాయి. వీళ్ళలో కూడా ఈ క్యాన్సర్స్ ఎక్కువగా వస్తుంటాయి. చాలామంది ఆర్గ్యూ చేస్తుంటారు, అంటే స్మోక్లెస్ టొబాకో తీసుకునే వాళ్ళు, నేను గుట్కా తింటాను, నములుతాను, ఊసేస్తాను, నేను దాన్ని లోపలికి ఇంజెస్ట్ చేయను, తను నాకు క్యాన్సర్ రాదని అనుకుంటూ ఉంటారు. అది పొరపాటు. అక్కడనే క్యాన్సర్ రావడమే కాకుండా గుట్కా అక్కడ మ్యూకస్ మెంబ్రేన్ నుంచి అబ్జర్వ్ చేయబడి వితిన్ 6 seconds శరీరంలో ఇతర భాగాలకు కూడా వెళ్ళి అక్కడ కూడా క్యాన్సర్ కలిగించవచ్చు. అంత ప్రమాదకరమైనది ఈ టొబాకో యూసేజ్. సో ఈ ఓరల్ క్యాన్సర్స్ లక్షణాలు ఎలా ఉంటాయంటే ఎరుపు తెలుపు మిళితమైన ప్యాచెస్ ఉండటం, ఎరిథ్రోలూకోప్లేకి అంటారు. ఎరిథ్రోలూకోప్లేకి అంటే వైటిష్ అండ్ రెడ్ ప్యాచెస్. ఈ ప్యాచెస్ పెరుగుతూ ఉండటం, ఈ ప్యాచెస్ మీద పుండు పట్టడం, అల్సరేషన్ రావటం, ఇవన్నీ కూడా ఓరల్ క్యాన్సర్ లక్షణాలు. ఈ ఓరల్ క్యాన్సర్ వచ్చినప్పుడు నొప్పికి ఉండదు, అందుకే ఎవరు డాక్టర్ దగ్గరికి రారు. అలాగే మానని పుండు చిగుళ్ళ మీద కానివ్వండి, నాలుగు మీద కానివ్వండి, దవడ లోపల భాగంలో కానివ్వండి, ఎక్కడైనా సరే మానని పుండు కనుక ఉన్నట్టయితే అత్యంత ప్రమాదకరం. క్రమం తప్పకుండా పెరుగుతుంటుంది. మామూలుగా అందరికీ ఆఫ్టస్ అల్సర్స్ అంటారు, స్ట్రెస్లో కొన్ని అల్సర్స్ వస్తాయి, అవి పెయిన్ఫుల్గా ఉంటాయి, మళ్ళీ తగ్గిపోతాయి 1-10 రోజుల్లో. ఇవి మానకుండా పెరుగుతూనే ఉంటాయి, నొప్పి కలిగించవు. ఆ పుండు పక్కన ఉన్న నార్మల్ ఆర్గన్స్ని తినేస్తుంది, పక్కన ఉన్న ఈ జా బోన్ కూడా తినేస్తుంది. అయినా కూడా డాక్టర్ దగ్గరికి రారు, ఎందుకంటే నొప్పి కలిగించదు. పగిలి వాసన వస్తుంటుంది, లోపల ఉన్న ఉమ్మి తీసుకునే ఆహారం అక్కడి నుంచి కారుతూ ఉంటుంది, అప్పుడు వస్తారు డాక్టర్ దగ్గరికి చాలామంది. ఇప్పటికీ కూడా మనందరూ ఇంత అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ప్రయత్నించినప్పటికీ కూడా అందరూ అవి నొప్పి కలిగించదు. పావర్టీ, పాపం పేదవాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవడానికి కూడా వాళ్ళకి ఆర్థిక సంపత్తి ఉండదు, అందువలన నెగ్లెక్ట్ చేస్తుంటారు. నొప్పి తగ్గలేదులే, తగ్గిపోతుందిలే అని అశ్రద్ధ చేస్తుంటారు. సో పెయిన్లెస్ అల్సరు, ఎరుపు తెలుపు మిళితమైన ప్యాచెస్ ఉన్నట్టయితే ఎప్పటి పరిస్థితిలో కూడా అశ్రద్ధ చేయకూడదు. అలాగే ఫీలింగ్ ఆఫ్ ఫారిన్ బాడీ సెన్సేషన్. ఇప్పుడు నోట్లో ఏదైనా లోపల ఒక సాలిడ్ పార్టికల్ ఉందనుకోండి, మింగేస్తాం, అంటే ఒక ముద్ద అన్నం ముద్ద మింగినట్టు.
ఆ అన్నం ముందు మింగాక మనకు అక్కడే ఉన్నట్టు అనిపించదు. ఒక ట్యూమర్ కనుక ఉన్నట్టయితే ఆ గొంతులో ఏదో ఉన్నట్టు ఫీలింగ్ ఉంటుంది, మింగడానికి ప్రయత్నం చేస్తుంటారు కానీ అక్కడే ఉన్నట్టు ఫీలింగ్ ఉంటుంది, ఫీలింగ్ ఆఫ్ ఫారిన్ బాడీ సెన్సేషన్ ఇన్ ద థ్రోట్. అది కూడా వెరీ ఇంపార్టెంట్ వార్నింగ్ సిగ్నల్ ఆఫ్ నాలుక వెనకాల భాగం క్యాన్సర్. నాలుక ముందు పార్ట్ ఎలా ఉందో వెనకాల కూడా నాలుక ఉంటుంది, అది మింగటానికి ఉపయోగపడుతుంది. అక్కడ క్యాన్సర్ వచ్చినట్టయితే ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయి. మాటలో స్పష్టత కోల్పోవటం, అంటే నాలుకలో ట్యూమర్ వచ్చినప్పుడు, నాలుక మజిల్లో ట్యూమర్ వచ్చినప్పుడు నాలుక కదలికలు ఎఫెక్ట్ అయ్యి, అలాగే నాలుక ట్యూమర్ వచ్చినప్పుడు కింద ఫ్లోర్ ఆఫ్ ద మౌత్కి ఫిక్స్ అయ్యి నాలుక కదలికలు ఎఫెక్ట్ అయ్యి మాట స్పష్టత కూడా కోల్పోతారు. ఇది ఒక వెరీ ఇంపార్టెంట్ వార్నింగ్ సిగ్నల్ ఆఫ్ టంగ్ క్యాన్సర్. అలాగే మింగుతున్నప్పుడు ఇబ్బందిగా ఉండటం, మింగుతున్నప్పుడు తట్టుకున్నట్టు అవటం, అడ్డుపడినట్టు అవటం, ఇవన్నీ కూడాను అన్నవాహిక క్యాన్సరు అలాగే ఫారింజియల్ క్యాన్సర్ లక్షణాలు. స్వరం బొంగురుపోయినట్టు ఉండటం, అలాగే దగ్గు రావటం, ఇవన్నీ కూడా స్వరపేటిక క్యాన్సర్ లక్షణాలు. అలాగే గాలి పీల్చుకోవడానికి ఇబ్బందిగా ఉండటం కూడా స్వరపేటిక క్యాన్సర్ లక్షణాలు, లేట్ స్టేజ్ స్వరపేటిక క్యాన్సర్ లక్షణాలు. అలాగే నెక్లో ఎటువంటి ట్యూమర్, ఇక్కడ ఉదాహరణకి చీక్ వెనకాల భాగంలో పెరోటిడ్ గ్లాండ్ అని ఉంటుంది, ఇది సలైవరీ గ్లాండ్, లాలాజలం ఉత్పత్తి చేసే గ్రంథి. అందులో ట్యూమర్ వచ్చినట్టయితే అక్కడ వాపు రావటం. థైరాయిడ్ గ్లాండ్ నెక్లో కింది భాగంలో ఉంటుంది థైరాయిడ్ గ్లాండ్. ఇక్కడ కనుక లంప్ వచ్చినట్టయితే ఎప్పుడు కూడా అశ్రద్ధ చేయకూడదు. చాలామంది నాకు చాలా కాలంగా ఉంది, ఎస్పెషల్లీ పెరోటిడ్ గ్లాండ్లో ట్యూమర్ ఉన్నప్పుడు అశ్రద్ధ చేస్తుంటారు. వాళ్ళు సర్జన్ దగ్గరికి వెళ్ళినా కూడా ఏమి లేదులే చిన్నగడ్డ అని కూడా చెప్తూ ఉంటారు. చాలాసార్లు అవి క్యాన్సర్గా మారుతాయి వదిలేస్తే. పెరోటిడ్ గ్లాండ్ అలాగే థైరాయిడ్ గ్లాండ్ ట్యూమర్స్ కూడా ఎప్పుడూ అశ్రద్ధ చేయకూడదు. చాలా డిఫికల్ట్ టు డయాగ్నోస్, అది క్యాన్సరా కాదా అని చెప్పడం కూడా చాలా కష్టం. ఎందుకంటే థైరాయిడ్ గ్లాండ్లో మనం బయాప్సీ చేయలేం కాబట్టి మిగతా ఆర్గన్స్లో లాగా. సో ఈ థైరాయిడ్ గ్లాండ్ ట్యూమర్స్ కూడా ఎస్పెషల్లీ స్త్రీలలో ఎక్కువగా చూస్తుంటాం, పురుషుల్లో కూడా కనబడుతూ ఉంటుంది. ముఖ్యంగా చిన్న వయసులో ఉన్న ఆడపిల్లల్లో ఎక్కువగా చూస్తుంటాం ఈ క్యాన్సర్స్ 20 to 40 years మధ్యలో. సో వీటిని అశ్రద్ధ చేయకుండా వైద్యం చేసినట్టయితే పూర్తిగా క్యూర్ అవడానికి అవకాశం ఉంటుంది. అలాగే సైనస్లో కూడా క్యాన్సర్ రావచ్చు. అలాగే దగ్గినప్పుడు బ్లడ్ పట్టడం, ఉమ్మి ఊసినప్పుడు బ్లడ్ పట్టడం, ముక్కు చీదినప్పుడు బ్లడ్ పట్టడం, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ వార్నింగ్ సిగ్నల్స్. సైనస్ బ్లాక్ అయినట్టు ఉండటం, లో గ్రేడ్ హెడేక్ ఉండటం కూడా ఈ మ్యాక్సిలరీ సైనస్, ఫ్రాంటల్ సైనస్లో ట్యూమర్స్ వచ్చినప్పుడు ఇలాంటి లక్షణాలు చూస్తాం అన్నమాట. ఇవి చాలా కామన్ క్యాన్సర్స్, ఈ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్. దక్షిణ భారతదేశంలో ఈ టొబాకో యూసేజ్ వల్ల, బీటిల్ నట్ చూయింగ్ వల్ల, వీటి వల్ల ఈ క్యాన్సరు పురుషుల్లో ఎక్కువగా చూస్తుంటాం. దక్షిణ భారతదేశం పురుషుల్లో ఈ ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్, ఓరల్ క్యావిటీ, ఓరోఫారింగ్స్, ఇవన్నీ టంగ్, ఇవన్నీ కూడా చాలా కామన్గా చూస్తుంటాం. స్పైసీ ఫుడ్ తినడం వల్ల కూడా ఇదో కారణం కావచ్చు. స్పైసీ ఫుడ్, షార్ప్ టీత్ ఉన్నప్పుడు అవి కాన్స్టెంట్గా రబ్ చేస్తుంటాయి. అక్కడ రబ్ చేసినప్పుడు పుండు పట్టడం, ఆ పుండు స్లోగా పడుతూ అది క్యాన్సర్గా మారటం కూడా జరుగుతూ ఉంటుంది. సో చాలా కామన్గా దక్షిణ భారతదేశంలో చూస్తుంటాం ఈ క్యాన్సర్స్, ముఖ్యంగా గుట్కా తినేవాళ్ళలోను, స్మోకింగ్ చేసే వాళ్ళలో. అంటే స్మోకింగ్ చేయని గుట్కా తినని వాళ్ళలో కూడా ఈ క్యాన్సర్స్ చూస్తుంటాం. బట్ టొబాకో కన్జ్యూమ్ చేసే వాళ్ళలో ఈ క్యాన్సర్ ఇన్సిడెన్స్ ఎక్కువగా ఉంటుంది. డాక్టర్ గారు మీరు అన్నారు హెడేక్ వస్తే మనకి సిమ్టమ్స్ క్యాన్సర్ రావడానికి అనేసి. సో మరి మైగ్రేన్ ఉన్నా లేకపోతే సైనస్ ఉన్నా మనకి హెడేక్ వస్తుంది. సో మనం ఎప్పుడు దాని క్యాన్సర్ ఇవన్నీ కూడా ఎర్లీ మార్నింగ్ హెడేక్ జనరల్లీ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ బ్రెయిన్ ట్యూమర్స్ అండి. అది ఇంక్రీజింగ్ ఇంటెన్సిటీ, రోజు రోజుకి పెరిగిపోతుంటుంది ఇంటెన్సిటీ. దాంతోపాటు వామిటింగ్స్ రావటం, ఇవన్నీ కూడా వార్నింగ్ సిగ్నల్స్ అన్నమాట. సో ఏది అశ్రద్ధ చేయకూడదు, మన శరీరంలో వచ్చే ఎటువంటి మార్పును కూడా అశ్రద్ధ చేయకూడదు. ముఖ్యంగా ప్రజెంట్ స్టేజ్లో ఈ క్యాన్సర్స్ చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. భారతదేశంలో క్యాన్సర్ ఇన్సిడెన్స్ చాలా ర్యాపిడ్గా పెరిగిపోతుంది. సో అందువల్ల మనం కేర్ఫుల్గా ఉండాలి. ఇంకా కిందకు వచ్చినట్టయితే లంగ్ క్యాన్సర్, కామనెస్ట్ క్యాన్సర్ పురుషుల్లో చాలా కామన్ క్యాన్సర్. ముఖ్యంగా అర్బన్ ఏరియాలో లంగ్ క్యాన్సర్ చాలా ర్యాపిడ్గా ఇన్సిడెన్స్ పెరిగిపోతుంది. ప్రపంచమంతా కూడా ఇదే ట్రెండ్ నోటీస్ చేస్తున్నాం. కామనెస్ట్ క్యాన్సర్ అన్నా లంగ్ క్యాన్సరే. క్యాన్సర్ వల్ల ఎక్కువ మార్టాలిటీ ఉన్నది కూడా లంగ్ క్యాన్సర్ వల్లనే. లంగ్ క్యాన్సర్ వల్లే ఎక్కువ మంది పురుషులు చనిపోతున్నారు ప్రపంచం మొత్తం మీద కూడా. లంగ్ క్యాన్సర్ వార్నింగ్ సిగ్నల్స్ అగైన్ మానని దగ్గు, దగ్గినప్పుడు పిల్లి కూతల్లాగా రావటం, దగ్గినప్పుడు వచ్చే కళ్ళలో బ్లడ్ కనపడటం, లో గ్రేడ్ చెస్ట్ పెయిన్, ఆకలి తగ్గిపోవటం, వెయిట్ తగ్గటం, ఇవన్నీ కూడా లంగ్ క్యాన్సర్ లక్షణాలు. మామూలుగా చాలామంది స్మోకర్స్లో కూడా ఈ స్మోకర్స్ కాఫ్ అంటుంటారు, వాళ్ళలో కూడా ఈ సిమ్టమ్స్ చూస్తుంటాం. చాలాసార్లు వాళ్ళు పరీక్ష చేయించుకోవడానికి వెళ్తారు, పరీక్ష చేయించుకున్నాక తెలుస్తుంది, చాలాసార్లు బ్రాంకైటిస్ అంటారు. మళ్ళీ 6 నెలల తర్వాత, సంవత్సరం తర్వాత అదే సిమ్టమ్స్ వచ్చినట్టయితే లాస్ట్ టైం ఇలాగా బ్రాంకైటిసే ఉంటుందిలే అని అశ్రద్ధ చేస్తుంటారు. చాలా కామన్గా చూస్తుంటాం ఇది, స్మోకర్స్ కాఫ్ అంటాము.
అశ్రద్ధ చేస్తుంటారు, చాలామంది లేట్గా వస్తుంటారు. అందుకే ఈ మధ్య ఈ లంగ్ క్యాన్సర్కి స్క్రీనింగ్ కూడా అందుబాటులోకి వచ్చింది. స్క్రీనింగ్ అంటే ముందుగా అసిమ్టమాటిక్ అంటే ఏమి సిమ్టమ్స్ లేని వాళ్ళలో లంగ్ క్యాన్సర్ డయాగ్నోస్ చేసుకోవడానికి లో డోసేజ్ సిటీ స్కాన్స్ అందుబాటులోకి వచ్చాయి. ఈ లో డోసేజ్ సిటీ ద్వారా మనం రెగ్యులర్గా వీళ్ళందరికీ 20 years కనుక స్మోక్ చేసినట్టయితే 20 pack years అంటాం, రోజుకో 10 cigarettes చొప్పున 20 yearsతో స్మోక్ చేసినట్టయితే వాళ్ళందరికీ కూడా 6 నెలలకు ఒకసారి ఈ లో డోస్ సిటీ స్కాన్ చేసుకోవడం ద్వారా క్యాన్సర్ రావడాన్ని మనం ముందుగా పసిగట్టవచ్చు. సో ఇలా స్క్రీనింగ్ ద్వారా ఈ లంగ్ క్యాన్సర్ని ముందుగా గుర్తించవచ్చు. అదర్వైజ్ చాలాసార్లు ఈ లంగ్ క్యాన్సర్ని మనం లేట్ స్టేజ్లోనే డయాగ్నోస్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇక తర్వాత అన్నవాహిక క్యాన్సరు. అన్నవాహిక క్యాన్సర్ ఫుడ్ తీసుకుంటున్నప్పుడు అడ్డుకున్నట్టు అవటం, తట్టుకున్నట్టు అవటం, లిక్విడ్స్ వెళ్ళిపోతుంటాయి, సాలిడ్స్ మింగటానికి ఇబ్బంది పడటం, సాలిడ్స్ మింగేటప్పుడు కూడా కొంచెం వాటర్ తాగాల్సి రావటం, ఇవన్నీ కూడా, అలాగే వామిటస్లో బ్లడ్ రావటం, తీసుకున్న ఫుడ్ వామిట్ అయిపోవటం, ఇవన్నీ కూడా అన్నవాహిక క్యాన్సర్ లక్షణాలు. ఇవి కూడా జనరల్గా స్మోకర్స్లోను ఆల్కహాలిక్స్లోనూ ఎక్కువగా చూస్తుంటాం. సో వీళ్ళందరూ కూడా రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉండాల్సి ఉంటుంది అన్నమాట. ఇక స్టమక్ క్యాన్సర్, అబ్డామిన్లోకి వెళ్తే సౌత్ ఇండియాలోని పురుషుల్లో అత్యధికంగా కనబడే క్యాన్సర్ ఒక సింగిల్ ఆర్గన్ కనుక తీసుకున్నట్టయితే గ్యాస్ట్రిక్ క్యాన్సర్. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోనూ అలాగే తమిళనాడులో కూడా ఈ గ్యాస్ట్రిక్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. మనం తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు. అంటే ఒక సింపుల్ థింగ్ ఏంటంటే ఈ క్యాన్సర్ జపాన్లోనే ఎక్కువ చూస్తుంటాం, సౌత్ ఇండియాలోనే ఎక్కువ చూస్తుంటాం గ్యాస్ట్రిక్ క్యాన్సర్. ఇద్దరికి కామన్ థింగ్ ఏంటంటే జపనీస్ స్పైసీ ఫుడ్ తింటారు, రైస్ తింటారు. ఇద్దరికి కామన్ లక్షణం ఏంటంటే రైస్ ఈటింగ్ పాపులేషన్. అంటే రైస్ తింటే క్యాన్సర్ వస్తుంది కాదు, బట్ ఈ 2 ఏరియాస్ ప్రపంచం మొత్తం మీద ఎక్కువగా రైస్ తినే ప్రాంతాలు. జాపనీస్ కూడా వాళ్ళ స్టేపుల్ ఫుడ్ రైసే. మనకి సౌత్ ఇండియాలో స్టేపుల్ ఫుడ్ రైసే. సో ఈ 2 చోట్ల కూడా ఈ గ్యాస్ట్రిక్ క్యాన్సర్ ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. అలాగే ఈ పికిల్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా, ఈ ముఖ్యంగా సాల్టెడ్ పికిల్స్ తీసుకోవడం వలన ఈ గ్యాస్ట్రిక్ క్యాన్సర్ చూస్తుంటాం. గ్యాస్ట్రిక్ క్యాన్సర్ వార్నింగ్ సిగ్నల్స్ ఏంటంటే పొట్టలో గ్యాస్ వచ్చినట్టు ఉండటం. అంటే చాలామంది చెప్తుంటారు, నాకు గ్యాస్ ఉంటుందండి, నాకు గ్యాస్ ఉంటుందండి, రోజు నేను ప్యాంటాప్ వాడకపోతే అసలు నాకు నిద్ర పట్టదు, నాకు గ్యాస్ చాలా ఎక్కువ అండి అని చెప్తుంటారు. చాలాసార్లు అబ్జర్వ్ చేస్తుంటాం, అది గ్యాస్ కాదు, అదేంటంటే పొట్టలో అబ్స్ట్రక్షన్ వచ్చినప్పుడు గ్యాస్ట్రిక్ క్యాన్సరు ట్యూమర్ కనుక బ్లాక్ చేస్తున్నట్టయితే కొంచెం ఫుడ్ తిన్నా పొట్ట ఫుల్ అయిపోయినట్టు ఉంటుంది. దాన్ని వాళ్ళు గ్యాస్కి అస్క్రైబ్ చేసుకుంటుంటారు. సో ఈ గ్యాస్ కొంచెం ఫుడ్ తిన్నా పొట్ట ఫుల్ అయినట్టు ఉన్నట్టే అది వెరీ ఇంపార్టెంట్ వార్నింగ్ సిగ్నల్ ఆఫ్ క్యాన్సర్. అంటే రోజు 4 ఇడ్లీలు తింటాం బ్రేక్ఫాస్ట్కి, 2 తినగానే పొట్ట ఫుల్ అయిపోయినట్టు అనిపిస్తుందంటే ఇట్ కుడ్ బి ఎర్లీ వార్నింగ్ సిగ్నల్ ఆఫ్ గ్యాస్ట్రిక్ క్యాన్సర్. సో అందువల్ల మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే వామిటింగ్స్ రావటం, వామిటస్లో బ్లడ్ పడటం, తర్వాత అప్పర్ అబ్డామినల్ పెయిన్ రావటం, డిస్పెప్సియా అని కూడా అంటాం, ఇవన్నీ కూడా వార్నింగ్ సిగ్నల్ ఆఫ్ గ్యాస్ట్రిక్ క్యాన్సర్. ఈ సిమ్టమ్స్ ఉంటే అశ్రద్ధ చేయకుండా మనం చెక్ చేయించుకోవాలి, అవసరమైతే ఎండోస్కోపీ కూడా చేయించుకోవాలన్నమాట. ఇంకా తర్వాత గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ట్రాక్ క్యాన్సర్స్లో కోలన్ క్యాన్సర్, ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కోలన్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ ప్రపంచం అంతా కూడా పురుషుల్లో ర్యాపిడ్గా పెరుగుతుంది. ఇప్పుడు ముఖ్యంగా అర్బన్ ఏరియాస్లో ఈ కోలన్ క్యాన్సర్ చాలా ఎక్కువగా చూస్తున్నాం. ఈ అర్బన్ ఏరియాస్లో కోలన్లో కూడా రైట్ కోలను, లెఫ్ట్ కోలన్ అని ఉంటాయి. రైట్ కోలన్ క్యాన్సర్స్ అగైన్ ఆర్ సైలెంట్ కిల్లర్స్. అసలు ఏమి సిమ్టమ్స్ కలిగించవు. రైట్ కోలను చాలా కొంచెం వాల్యూమినస్గా ఉంటుంది, అక్కడ ఫీకల్ మ్యాటర్ అంతా కూడా లిక్విడ్గా ఉంటుంది. సో ట్యూమర్ ఉన్న అడ్డం పడదు, ట్యూమర్ నుంచి కారే బ్లడ్ కూడా అందులో మిక్స్ అయిపోతుంది. అందువల్ల బ్లాక్ రెడ్ మోషన్స్ రావు. అందువల్ల ఈ రైట్ కోలన్ క్యాన్సర్ని చాలాసార్లు మనం మిస్ అయిపోతుంటాం. చాలాసార్లు ఈ రైట్ కోలన్ క్యాన్సర్ లేట్ స్టేజెస్లోనే డయాగ్నోస్ చేయబడతాయి. అంటే శరీరంలో ఇతర భాగాలు పాకినాక మాత్రమే డయాగ్నోస్ చేయబడతాయి, సైలెంట్ కిల్లర్ గ్యాస్ట్రిక్ క్యాన్సర్ లానే. సో ఈ రైట్ కోలన్ క్యాన్సర్కి సిమ్టమ్స్ కూడా ఏముండవు, లేట్ స్టేజెస్లోనే డయాగ్నోస్ చేయబడతాయి. వెరస్ లెఫ్ట్ కోలన్ వచ్చేసరికి మోషన్ హార్డ్ అయిపోతుంది, కోలన్లో వాటర్ అబ్జార్బ్ చేయబడి, అప్పుడు అలాగే లెఫ్ట్ కోలను సైజ్ నేరోగా ఉంటుంది. సో అప్పుడు ఆ ట్యూమర్ మోషన్ని బ్లాక్ చేస్తుంది. మోషన్ ఆ ట్యూమర్ని రబ్ చేసినప్పుడు బ్లడ్ వస్తుంది, మోషన్లో బ్లడ్ పడుతుంది. సో మోషన్లో కలిపి కానీ, మోషన్ తర్వాత కానీ, మోషన్లో ముందు కానీ బ్లడ్ పడటం, ఆల్టర్నేటింగ్ కాన్స్టిపేషన్ అండ్ డయేరియా, అంటే 4 రోజులు డయేరియా ఉండటం, తర్వాత కాన్స్టిపేషన్ రావటం, తర్వాత మోషన్ బ్లాక్ అయిపోయినట్టు ఉండటం, తర్వాత ఈ మోషన్ పాస్ చేసినా కూడా ఇంకా మోషన్కి వెళ్ళాలని ఉన్నట్టు ఫీలింగ్ ఉండటం.
ఫీలింగ్ ఆఫ్ ఇన్కంప్లీట్ ఎవాక్యుయేషన్ అంటాం. మోషన్ పాస్ చేయగానే మనకు ఒక చక్కటి ఫీలింగ్ వస్తుంది, ఎస్ కంప్లీట్గా ఎంప్టీ చేసాం. ఆ ఫీలింగ్ లేకుండా ఫుల్ మోషన్ అయిపోయినా కానీ కాన్స్టెంట్గా మోషన్ పాస్ చేయాలి అని కనుక ఫీలింగ్ ఉన్నట్టయితే దట్ కుడ్ బి అ వెరీ వాల్యుబుల్ వార్నింగ్ సిగ్నల్ ఆఫ్ రెక్టల్ క్యాన్సర్. అంటే రెక్టంలో ట్యూమర్ ఉంటుంది, మన బ్రెయిన్ మాత్రం ఆ ట్యూమర్ని మోషన్గానే పర్సీవ్ చేస్తుంటుంది. సో అందువల్ల ఆ ఫీలింగ్ ఉంటుందన్నమాట, ఏమిటి ఇంకా మోషన్కి వెళ్ళాలి, మోషన్కి వెళ్తే రాదు, మోషన్ పాస్ చేసాం పొద్దున్నే ఫ్రీగా, అయినా కానీ ఆ ఫీలింగ్ ఆఫ్ ఇన్కంప్లీట్ ఎవాక్షన్ ఉంటే అది వార్నింగ్ సిగ్నల్ ఆఫ్ క్యాన్సర్. అలాగే మోషన్లో బ్లడ్ పట్టడం వెరీ ఇంపార్టెంట్ సిమ్టమ్ ఇది. చాలామంది దీన్ని అశ్రద్ధ చేస్తుంటారు. హెమరాయిడ్స్ లేదా పైల్స్ ఉన్నాయనుకుంటారు. లాస్ట్ ఇయర్ ఇలాగే బ్లీడింగ్ అయింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకున్నాను, పైల్స్ ఉన్నాయన్నారు, మందులు ఇచ్చారు, తగ్గిపోయింది, ఈసారి కూడా అదే అయ్యి ఉంటుంది అని అశ్రద్ధ చేస్తుంటారు చాలామంది. సో మోషన్లో బ్లడ్ బడ్ అనేది ఒక వెరీ ఇంపార్టెంట్ వార్నింగ్ సిగ్నల్ ఆఫ్ క్యాన్సర్. సో మోషన్లో కనుక బ్లడ్ పడితే ముందు వెళ్ళి చెకప్ చేయించుకోవాలి, పైల్స్ ఉన్నట్టయితే పైల్స్కి వైద్యం చేయించుకోవాలి, ఆ తర్వాత మోషన్లో బ్లడ్ పట్టడం తగ్గిపోవాలి. పైల్స్ అనేవి చాలామందిలో ఉంటాయి. 2 కాళ్ళతో నడిచే ప్రతి యానిమల్, మనుషులు కానీ గొరిల్లాలు కానీ, వాళ్ళందరిలోకి పైల్స్ ఉంటాయి. యాంటీ గ్రావిటీ కదండి, ఆ వెయిన్స్ అక్కడ ఎంగార్జ్ అవుతాయి. సో పైల్స్ కనుక మనం ఆ బ్లీడింగ్ కనుక పైల్స్ వల్లే వస్తుందంటే పైల్స్కి ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఆ బ్లీడింగ్ ఆగిపోవాలి. అలా ఆగనట్టయితే ఖచ్చితంగా సిగ్మాడోస్కోపియో కొలనోస్కోపియో చేయించుకొని కోలంలో క్యాన్సర్ లేదు అని మనం డెఫినెట్గా చూసుకోవాలి. ఇలా చాలాసార్లు చూస్తుంటాం. చాలాసార్లు చాలా లేట్గా వస్తుంటారు. మొన్న ఈ మధ్య ఒక డాక్టర్ గారు, ఒక ప్రొఫెసర్, ఆయన ఉస్మానియా కాలేజీలో ప్రొఫెసర్, రిటైర్ అయిపోయారు. వారు పూర్తిగా బ్లాక్ అయిపోయిన తర్వాత వచ్చారు హాస్పిటల్కి. అంటే మోషనే రావట్లేదు, ట్యూమర్ ఈజ్ కంప్లీట్లీ బ్లాక్డ్. నేను ఓపెన్ చేసి పేగుని బయట పెట్టాల్సి వచ్చింది మోషన్, ఎందుకంటే పూర్తిగా బ్లాక్ అయిపోయి పొట్టంతా ఉబ్బిపోయింది. సో ఇమాజిన్ చేయండి ఎంత సైలెంట్గా ఉంటాయి అవి. సిమ్టమ్స్ తక్కువ ఉంటాయి, చిన్న సిమ్టమ్స్ ఉంటుంటాయి. రోజుకు 3-4 సార్లు మోషన్ అవటం, ఏదో డిసెంటరీ ఉంది, అమీబియాసిస్ ఉంది, మొన్న ఈ మధ్య బావర్చిలో లంచ్ చేశాను ఆ తర్వాత వచ్చిందని అనుకుంటూ ఉంటారు. అలా చాలామంది అశ్రద్ధ చేస్తుంటారు. సో ఈ సిమ్టమ్స్ని ఎప్పుడు కూడా అశ్రద్ధ చేయకూడదు మనం. మోషన్లో బ్లడ్ పట్టడం కానీ, మోషన్లో రాకపోవడం కానీ, లూజ్ మోషన్స్ అవటం కానీ, ఆల్టర్నేటివ్ కాన్స్టిపేషన్ డయేరియా ఉండటం కానివ్వండి, మోషన్ పాస్ చేసినాక ఇంకా మోషన్కి వెళ్ళాలి అనిపించడం, ఫీలింగ్ ఆఫ్ ఇన్కంప్లీట్ ఎవాక్యుయేషన్ ఉండటం, మోషన్ యొక్క క్యాలిబర్ తగ్గటం. ట్యూమరు సర్కంఫరెన్స్గా ఉందనుకోండి, కంప్లీట్గా ఉందనుకోండి, మోషన్ ఇంత మామూలుగా ఇంత లావుగా వచ్చేది సన్నబడిపోయింది, ఒక చిన్న టూత్పేస్ట్ నుంచి బయటకు వచ్చినట్టు వస్తుంది. అది కూడా వెరీ ఇంపార్టెంట్ వార్నింగ్ సిగ్నల్ ఆఫ్ రెక్టల్ క్యాన్సర్. సో ఈ సిమ్టమ్స్ అన్నీ కూడా మనం ఎప్పుడు అశ్రద్ధ చేయకూడదు. ఏ సిమ్టమ్ని అశ్రద్ధ చేయకూడదు. మలమూత్ర విసర్జన అలవాట్లో మార్పు రావటం అనేది ఎప్పుడు కూడా అశ్రద్ధ చేయకూడదు. అలాగే బ్లడ్ ఎక్కడి నుంచి వచ్చినా కూడా అశ్రద్ధ చేయకూడదు. మోషన్లో బ్లడ్ వచ్చినా, యూరిన్లో బ్లడ్ వచ్చినా, లేకపోతే నిప్పుల నుంచి బ్లడ్ వచ్చినా, పీరియడ్స్ కాని టైంలో వెజినల్ బ్లీడింగ్ ఉన్నా, అలాగే కళ్ళులో బ్లడ్ పడినా, ముక్కులోంచి బ్లడ్ వచ్చినా, వామిటస్లో బ్లడ్ వచ్చినా, ఎక్కడి నుంచి వచ్చినా బ్లడ్ ఎక్కడి నుంచి వచ్చినా కూడా మనం అశ్రద్ధ చేయకూడదు. ఇమీడియట్గా ఇన్వెస్టిగేట్ చేసుకోవాలి. అలాగే సాఫ్ట్ టిష్యూ ట్యూమర్స్, కాళ్ళలోనూ చేతుల్లోనూ ఎక్కడ స్వెల్లింగ్, మానని గడ్డ ఎక్కడొచ్చినా సరే బాడీలో ఎక్కడొచ్చినా కూడా అశ్రద్ధ చేయకూడదు. సాఫ్ట్ టిష్యూ ట్యూమర్ కావచ్చు, బోన్ ట్యూమర్ కావచ్చు. అలాగే గైనకలాజికల్ క్యాన్సర్స్, గర్భసంచి ముఖద్వార క్యాన్సరు, గర్భసంచి బాడీ క్యాన్సరు, ఓవేరియన్ క్యాన్సర్స్, ఇవన్నీ కూడా చాలా కామన్ క్యాన్సర్స్ స్త్రీలలో. సౌత్ ఇండియాలో మోర్ దెన్ 60,000-70,000 న్యూ సర్వైకల్ క్యాన్సర్ కేసెస్ ప్రతి సంవత్సరం ఇండియాలో డయాగ్నోస్ చేయబడుతున్నాయి. ముఖ్యంగా తీర ప్రాంత ప్రజల్లో, అంటే తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సాలో ఈ ప్రాంత ప్రజల్లో ఈ గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ చాలా ఎక్కువగా చూస్తుంటాం. కారణం ఏంటంటే ఈ తీర ప్రాంతంలో ఉండే హ్యూమిడ్ ఎన్విరాన్మెంట్లో హ్యూమన్ పాపిలోమటస్ వైరస్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉంటాయి. అన్హైజీనిక్ ప్రాక్టీసెస్ డ్యూరింగ్ మెన్స్ట్రల్ సైకిల్స్, ఎస్పెషల్లీ పేదవాళ్ళలో, సోషియో ఎకనామిక్ అండర్ పవర్టీ లైన్ కింద ఉన్న వాళ్ళలో ఈ క్యాన్సర్ని ఎక్కువగా చూస్తుంటాం. అంటే గుడ్ ప్రాక్టీసెస్, క్లీన్లీనెస్ లేకపోవడంతో ఈ వైరస్ ఇన్ఫెక్షన్ ఎక్కువగా వ్యాప్తి చెంది క్యాన్సర్కి దారితీస్తుంది అన్నమాట. సో ఈ క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయంటే వైట్ డిశ్చార్జ్ చాలా కామన్గా చూస్తుంటారు స్త్రీల్లో, చాలామంది అశ్రద్ధ చేస్తుంటారు. అలాగే స్మెల్తో కూడిన డిశ్చార్జ్, అలాగే బ్లడీ డిశ్చార్జ్, పీరియడ్స్ కాని టైంలో కూడా వైట్ డిశ్చార్జ్లో కొంచెం బ్లడ్ స్ట్రీక్స్ కనబడటం. తర్వాత లో గ్రేడ్ లోవర్ అబ్డామినల్ పెయిన్, పోస్ట్ కాయిటల్ పెయిన్, భర్తతో కలిసిన తర్వాత బ్లడ్ రావటం, ఇవన్నీ కూడా వెరీ ఇంపార్టెంట్ వార్నింగ్ సిగ్నల్స్ ఆఫ్ గర్భసంచి ముఖద్వార క్యాన్సరు. అండ్ సౌత్ ఇండియాలో ఇది వన్ ఆఫ్ ద కామనెస్ట్ క్యాన్సర్స్. అలాగే గర్భసంచి బాడీ క్యాన్సర్స్, పై భాగాల్లో ఉండే బాడీ క్యాన్సర్స్,
పీరియడ్స్ అయిపోయిన తర్వాత ఎవరికన్నా ఒక్కసారి బ్లీడింగ్ ఎపిసోడ్ వచ్చినా కూడా అశ్రద్ధ చేయకుండా వెళ్ళి చెకప్ చేయించుకోవాలి. పీరియడ్స్ అయిన తర్వాత ఒక్క ఎపిసోడ్ బ్లీడింగ్ వచ్చినా వెళ్ళి చెకప్ చేయించుకోవాలి. ఆఫ్టర్ మెనోపాజ్ దగ్గరలో ఉన్న గైనకాలజిస్ట్ చూపించి, లేడీ డాక్టర్ చూపించి చెకప్ చేయించుకోవాలి. చేయించుకొని అసలు అది గర్భసంచి బాడీ క్యాన్సర్ కాదు అని నిర్ధారణ చేసుకోవాలి. ముఖ్యంగా డయాబెటిక్స్లోను, హైపర్ టెన్సివ్స్లోను, ఒబీస్ ఉమెన్లోను, ఆల్కహాల్ తీసుకునే స్మోకింగ్ చేసే ఉమెన్లోను ఈ గర్భసంచి బాడీ క్యాన్సర్ ఎక్కువగా చూస్తుంటాం. సో ప్రతి స్త్రీ కూడా రెగ్యులర్గా వాళ్ళందరికీ కూడా గైనకాలజిస్ట్ ఉంటారు, వాళ్ళు రెగ్యులర్గా కలుస్తుంటారు. రెగ్యులర్గా కలిసినప్పుడు వాళ్ళతో క్లినికల్ ఎగ్జామినేషన్ చేయించుకుంటే మోస్ట్ ఆఫ్ ది గర్భసంచి ముఖద్వార క్యాన్సర్స్ ఈజీగా గుర్తించవచ్చు. అలాగే ఆ గైనకాలజిస్ట్ని సంప్రదించినప్పుడు ఒక చిన్న పాప్స్మియర్ చేసుకోవడం ద్వారా ఈ గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ రావటాన్ని ముందుగా పసిగట్టవచ్చు. సెకండరీ ప్రివెన్షన్ అంటాం. అంటే ఈ గర్భసంచి ముఖద్వార క్యాన్సర్కి మనందరికీ తెలుసు వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. ఆ వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా క్యాన్సర్ రావడాన్ని మనం అవాయిడ్ చేయవచ్చు. దాన్ని ప్రైమరీ ప్రివెన్షన్ అంటాం. సెకండరీ ప్రివెన్షన్ అంటే ముందుగా చిన్న పాప్స్మియర్ టెస్ట్ చేయించుకోవడం ద్వారా, క్లినిషియన్తో వాళ్ళ దగ్గరలో ఉన్న లేడీ డాక్టర్ ద్వారా పరీక్ష చేయించుకోవడం ద్వారా, పాప్స్మియర్ చేయించుకోవడం ద్వారా క్యాన్సర్ రావడాన్ని ముందుగా పసిగట్టవచ్చు. ఎందుకంటే లాంగ్ లేటెంట్ పీరియడ్ ఉంటుంది. ప్రీ క్యాన్సరస్ ఫేజు గర్భసంచి ముఖద్వార క్యాన్సర్కి ఉంటుంది. ఆ ఫేజ్లోనే దాన్ని పట్టుకున్నట్టయితే క్యాన్సర్ రాకుండా చేయవచ్చు. సెకండరీ ప్రివెన్షన్. సో అలాగే అదే టైంలో వాళ్ళ గైనకాలజిస్ట్ని విజిట్ చేసిన ఆ విజిట్లోనే అదే గైనకాలజిస్ట్ ద్వారా బ్రెస్ట్ ఎగ్జామిన్ చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్. వారితో అంటే ట్రైన్డ్ పర్సనల్ కాబట్టి వారితో ఎగ్జామిన్ చేసుకుని, అలాగే బ్రెస్ట్ని వారికిగా వారు ఎలా పరీక్ష చేసుకోవాలో కూడా తెలుసుకోవటం ప్రతి స్త్రీకి ఇంపార్టెంట్. ఈ రెండే కామన్ క్యాన్సర్స్. ఇయర్ 2022లో 2,24,000 న్యూ బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్ డయాగ్నోస్ చేయబడ్డాయి. అలాగే మోర్ దెన్ 70,000 గర్భసంచి ముఖద్వార క్యాన్సర్స్ డయాగ్నోస్ చేయబడ్డాయి ఐసీఎంఆర్ వారి అంచనా ప్రకారం. ఇంకా ఎక్కువ ఉంటాయి డెఫినెట్లీ. సో ఈ బ్రెస్ట్ క్యాన్సర్ మీద అవగాహన పెంచుకోవటం కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ర్యాపిడ్గా పెరిగిపోతుంది బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్. 20 ఏళ్ల క్రితం లెస్ దాన్ 80,000 న్యూ బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్ భారతదేశంలో డయాగ్నోస్ చేయబడితే ఇవాళ గవర్నమెంట్ ఎస్టిమేట్ ప్రకారమే 2,24,000 న్యూ బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్ కనుగొనబడుతున్నాయి. ప్రతి 4 నిమిషాలకి ఒక స్త్రీ బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడుతున్నారు భారతదేశంలో. ముఖ్యంగా భారతదేశంలో చిన్న వయసులో బ్రెస్ట్ క్యాన్సర్ని ఎక్కువగా చూస్తున్నాం. ఇంపార్టెంట్ వార్నింగ్ సిగ్నల్స్ ఏంటంటే బ్రెస్ట్ యొక్క సైజులో కానీ షేప్లో కానీ మార్పు రావటం, పెయిన్లెస్ లంప్ తగలటం, బ్రెస్ట్ యొక్క స్కిన్లో ముడతలు పడినట్టు ఉండటం కానీ, స్కిన్ ఉబ్బినట్టు ఉండటం కానీ, స్కిన్ మీద నరాలు ఉబ్బినట్టు ఉండటం కానీ, అలాగే నిప్పుల్ ఏరియాల కాంప్లెక్సెస్ మీద అల్సరేషన్ రావటం, నిప్పుల నుంచి బ్లడీ లేదా బ్రౌనిష్ ఆర్ బ్లాకిష్ డిశ్చార్జ్ రావటం వెరీ ఇంపార్టెంట్ వార్నింగ్ సిగ్నల్స్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్. అలాగే అండర్ ఆర్మ్స్ చంకలో గడ్డలు రావటం కూడా వెరీ ఇంపార్టెంట్ వార్నింగ్ సిగ్నల్స్. అంటే ఈ సిమ్టమ్స్ ఉంటే క్యాన్సర్ ఉందని కాదు, ఖచ్చితంగా మనం వెళ్ళి పరీక్ష చేయించుకోవాలి. దగ్గరలో ఉన్న గైనకాలజిస్ట్తోనో వారి ఫ్యామిలీ ఫిజిషియన్తోనో పరీక్ష చేయించుకొని అవసరమైతే దానికి ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. ముందుగా పరీక్ష చేయించుకొని ఆ తర్వాత మ్యామోగ్రఫీ పరీక్ష, అవసరమైతే బయాప్సీ పరీక్ష చేసి క్యాన్సర్ ఉన్నది లేనిది నిర్ధారణ చేసుకోవాల్సి ఉంటుంది.